వెల్కమ్ టు భగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎల్ఎల్బి లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021లో సందర్భంగా మనము ఈరోజు ముఖ్యమైన సెక్షన్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. భారతదేశంలో జరుగు లేక విచారింపదగినటువంటి నేరంలో సంబంధించినటువంటి విచారణ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి అనుబంధమైన ఇతర అంశాలన్నింటినీ కూడా నేర విచారణ ప్రక్రియ స్మృతిలో క్రోడీకరించబడినదండి. దీంట్లో నేర విచారణ ప్రక్రియ స్మృతి, దీంట్లో మొత్తం అన్ని అంశాలను క్రోడీకరించడం జరిగింది అనేది మనం అర్థము చేసుకోవాలండి. ఇక్కడ అయితే 1898లో రూపొందించబడినటువంటి ఈ చట్టము అనేక సవరణల అనంతరం ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఇది 1898లో ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టము. ఓకే, సో అనేక సవరణల అనంతరం పూర్తిగా ప్రలక్షణ చేయబడి 1974లో 1974లో సమగ్ర చట్టం అమలులోకి అనేది వచ్చిందండి. సో ఎప్పుడు అమలులోకి వచ్చిందండి ఇది? సో నేర విచారణ ప్రక్రియ స్మృతి అనే చట్టము 1974లో అమల్లోకి వచ్చేసిందండి. ఈ చట్టము ఆనాటి పరిస్థితిలో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రము మినహా యావత్ భారతదేశం వర్తిస్తుంది అనేది మనకు చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా మనకు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ కూడా వర్తిస్తుందండి ఈ చట్టము. అయితే నేర విచారణ ప్రక్రియ స్మృతి 1973 అని పిలువబడుతూ అమల్లోకి వచ్చేసిందండి. అంటే ఈ చట్టాన్ని ఏమని పిలువబడుతూ ఉన్నదండి? నేర విచారణ ప్రక్రియ స్మృతి అనే పేరుతో 1973 నుంచి పిలువబడుతుందండి. ఎప్పటి నుంచి? 1973 నుంచి నేర విచారణ ప్రక్రియ స్మృతి అని పిలువబడుతూ అమల్లోకి వచ్చేసిందండి. అయితే నాగాలాండ్ రాష్ట్రమునకు మరియు కొన్ని గిరిజన ప్రాంతములకు ట్రైబల్ ఏరియాస్ అంటాం కదా, ఈ చట్టంలో 8 అలాగే 9 అలాగే 10, 11 ఓకే 8, 10, 11 అధ్యాయాలు మినాయించి ఈ అధ్యాయాలు తప్ప మిగిలిన అన్ని అంశాలు వర్తించవు. ఎవరికి? నాగాలాండ్ రాష్ట్రములకు మరియు గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో ఈ అధ్యాయాలు తప్ప రిమైనింగ్ ఏ అధ్యాయం కూడా వర్తించదు అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇది పరిచయం. ఇప్పటి వరకు మనం పరిచయం చెప్పుకున్నాం. ఇప్పుడు అధ్యాయం 1. సో అధ్యాయము 1. సో సెక్షన్ 1 నుంచి 5 వరకు, సో సెక్షన్ 1 to 5 వరకు ఏముందండి? సో అధ్యాయము 1 సెక్షన్ 1 నుంచి 5 వరకు ప్రాథమిక అంశములు ఏంటండి? ప్రాథమిక అంశములు. సో సెక్షన్ 1 ఏం చెప్తుంది? సెక్షన్ 1 ఏం చెప్తుంది? సెక్షన్ 1 మనం గమనించినట్లయితే వ్యవహార నామము పరిధి. సెక్షన్ 1 ఏం తెలుపుతుందండి? వ్యవహార నామము పరిధి అనే అంశాల గురించి తెలుపుతుందండి. అలాగే సెక్షన్ 4 ఏం తెలుపుతుందండి? సెక్షన్ 4 ఈ చట్టము కింద విచారించదగిన నేరముల గురించి. ఈ చట్టం కింద విచారించదగిన నేరాల గురించి తెలుపుతుందండి. మరి అలాగే సెక్షన్ 5 ఏం తెలుపుతుందండి? మినహాయింపులు. దీని గురించి మెన్షన్ చేస్తుంది. ఇది మినహాయింపుల గురించి తెలుపుతుంది. ఏమేమి మినహాయింపులు ఉంటాయి అనే అంశం గురించి ఇది మెన్షన్ చేస్తుందండి. ఇది అధ్యాయం 1 నుంచి 5లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి చట్టాలండి. సో సెక్షన్ 1 ఏంటి అంటే వ్యవహార నామాల పరిధి గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 4 ఏంటంటే ఈ చట్టం కింద ఉన్నటువంటి అంశాల గురించి, విచారించదగిన నేరాల గురించి వివరిస్తుంది. సెక్షన్ 5 మినహాయింపుల గురించి తెలుపుతుందండి. సో అలాగే అధ్యాయం 2 గురించి చూద్దాం. అధ్యాయము 2 గురించి చూద్దామండి. సో అధ్యయనం 2 గురించి మనం మాట్లాడితే అధ్యయనం 2
ఎక్కడి నుంచి ఎక్కడిది ఇది సెక్షన్ 6 నుంచి ఓకే 6 నుంచి 25 వరకు. సో సెక్షన్ 6 నుంచి 25 వరకు అధ్యయనం 2 అంటామండి మనం. సో ఈ అధ్యయనము 2లో అంటే సెక్షన్ 6 నుంచి 25 వరకు క్రిమినల్ న్యాయస్థానాల వ్యవస్థాపన గురించి మెన్షన్ చేస్తుందండి. క్రిమినల్ న్యాయస్థానాల వ్యవస్థాపన గురించి తెలియజేస్తుందండి. సో వ్యవస్థాపన గురించి తెలియజేస్తుందండి. ఏది అధ్యయనం 2 అనేది సెక్షన్ 6 నుంచి 25 వరకు ఉన్నటువంటి సెక్షన్ను మనము అధ్యయనం 2 కిందకి తీసుకుంటాం. ఇందులో క్రిమినల్ న్యాయస్థానాల వ్యవస్థాపన గురించి మెన్షన్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 6 నుంచి 25 మొత్తం. సో ఇందులో సెక్షన్ 6 ఏం తెలుపుతుంది మనకు? సెక్షన్ 6 క్రిమినల్ న్యాయస్థానములో వర్గీకరణ గురించి తెలుపుతుందండి. ఓకేనా? క్రిమినల్ న్యాయస్థానములో వర్గీకరణ గురించి తెలుపుతుందండి. ఓకేనా? సో అలాగే 9 ఏం తెలుపుతుందండి? సెక్షన్ 9 సెషన్స్ న్యాయస్థానాల గురించి తెలుపుతుందండి. అలాగే సెక్షన్ 11 ఏం తెలుపుతుందండి? సెక్షన్ 11 మెజిస్ట్రేట్ కోర్టుల గురించి తెలుపుతుందండి. ఓకే, మెజిస్ట్రేట్ కోర్టుల గురించి తెలుపుతుందండి సెక్షన్ 11. సెక్షన్ 12 ఏం తెలుపుతుందండి? అధ్యయనం 2లో ప్రధాన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గురించి తెలుపుతుంది. ప్రధాన జ్యుడిషియల్ అలాగే మెజిస్ట్రేట్ గురించి తెలుపుతుంది. ప్రధాన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గురించి మెన్షన్ చేసే సెక్షన్ ఏది అంటే 12 అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. సో అలాగే మరి సెక్షన్ 13 ఏం మెన్షన్ చేస్తుంది? సెక్షన్ 13 13వ సెక్షన్ ఏం తెలుపుతుంది అంటే ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గురించి తెలుపుతుంది. ఇది కూడా ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గురించి తెలుపుతుంది సెక్షన్ 13 కూడా. సెక్షన్ 16 ఏం మెన్షన్ చేస్తుందని మనకు మెట్రోపాలిటన్ న్యాయస్థానాల గురించి తెలుపుతుంది. ఓకేనా? ఏది? సెక్షన్ 16. అలాగే సెక్షన్ 20 ఏం మెన్షన్ చేస్తుందని మనకు కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ల గురించి తెలుపుతుందండి. కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ల గురించి తెలుపుతుందండి. ఎంత? సెక్షన్ 20. అలాగే సెక్షన్ 24 ఏం తెలుపుతుందండి? సెక్షన్ 24 పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వ న్యాయవాదులు. ఓకేనా? సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి ఓకేనా లేదా న్యాయవాదుల గురించి మెన్షన్ చేస్తుంది. ఇది సెక్షన్ 24. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అధ్యయనం 2 లోపట సెక్షన్ 6 నుంచి 25 వరకు వస్తాయి. అందులో ఇవి ముఖ్యమైనటువంటి సెక్షన్స్ అండి. ఓకేనా? అలాగే అధ్యయనం 3 గురించి చూద్దామండి. సో అధ్యయనము 3 అనేది మనకు సెక్షన్ 26 నుంచి 35 వరకు. సెక్షన్ 26 నుంచి 35 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటిని మనకు అధ్యయనం 3 కిందికి వస్తాయండి. ఈ మొత్తం ఏం తెలుపుతుంది అంటే ఈ అధ్యయనం 3 క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి అధికారాలు. ఓకేనా? క్రిమినల్ అధికారాల గురించి తెలుపుతుందండి. మొత్తం క్రిమినల్ ప్రొసీడింగ్ తెలుపుతుంది టోటల్గా క్రిమినల్. ఓకేనా? సో సెక్షన్ 27 ఏం తెలుపుతుంది మనకు? బాల నేరస్తుల విచారణ గురించి తెలుపుతుంది. ఏది? సెక్షన్ 27 బాల నేరస్తుల విచారణ. అలాగే సెక్షన్ 28 ఏం తెలుపుతుందండి మనకు? హైకోర్టు మరియు సెషన్స్ కోర్టు విధించదగినటువంటి శిక్షలు ఏవి? ఏ కోర్టులు? హైకోర్టు లేదా సెషన్ కోర్టు ఏదైతే ఉంటుందో విధించదగినటువంటి శిక్షలు ఏంటివి? శిక్షల గురించి మెన్షన్ చేస్తుంది సెక్షన్ 28. సెక్షన్ 29 ఏం తెలుపుతుందండి మనకు?
సెక్షన్ 29 మెజిస్ట్రేట్ కోర్టు విధించదగిన శిక్షల గురించి. ఏ కోర్టు? మెజిస్ట్రేట్ కోర్టు విధించదగినటువంటి శిక్షల గురించి సెక్షన్ 29 మెన్షన్ చేస్తుందండి. అలాగే 31 ఏం మెన్షన్ చేస్తుందండి? ఒక కేసులో అనేక నేరాలకు సంబంధించినటువంటి శిక్ష గురించి తెలుపుతుందండి. ఓకేనా? ఒక కేసులో అనేక శిక్షల గురించి, నేరాలకు సంబంధించినటువంటి శిక్ష గురించి ఈ సెక్షన్ 31 అనేది మనకు మెన్షన్ చేస్తుంది అనేది మనము అర్థం చేసుకోవాలండి. ఓకేనా?